నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రేనమండి. గురుగారు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పునుగు తైలం అని చెప్పి చాలా మంది దాని గురించి మాట్లాడడం వింటూ ఉన్నాం. అసలు ఏంటి పునుగు తైలము? మరి ఇది దేవతా ఆరాధనలో ఉపయోగిస్తారు అని చెప్పి అంటున్నారు. ఎక్కడ ఉపయోగిస్తారు దీన్ని? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. పునుగు తైలము అనేటటువంటిది ఇప్పుడు మనం కొత్తగా వింటున్నటువంటిది కాదండి. పునుగు తైలము అనాదిగా సుగంధ ద్రవ్యాలలో ఒకటైనటువంటిది పునుగు తైలము. ఇది పునుగు తైలంగా వినియోగిస్తారు, పునుగు తిలకంగా వినియోగిస్తూ ఉంటారు. అనేక రకములైనటువంటి దేవతా అర్చనల్లో లక్ష్మీ కటాక్షం కొరకు, అలాగే ఆకర్షణ శక్తి కొరకు ఈ పునుగు తైలాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాము. మీకు తెలుసో లేదో కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా స్వామివారికి పునుగు తైలంతో అభిషేకం చేస్తూ ఉంటారు, పునుగు తైలాన్ని పెడుతూ ఉంటారు. అది సుగంధ ద్రవ్యాలలో ఒకటి అనేటటువంటిది, అలాగే ఇది చలువ అనేటటువంటిది. అలాగే పునుగు తైలం ఎక్కడైతే ధరిస్తారో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనేటటువంటి ప్రతీకగా పునుగు తైలాన్ని పెడుతూ ఉంటారు. అనేక రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలలో పునుగు తిలకము ఒకటి అని చెప్పుకోవచ్చు. కుంకుమలా ఉంటుందా లేకపోతే ఎలా అండి? పునుగు తైలము అనేటటువంటిది తైలం తీసి ఆ పునుగు తైలంతో అనేక సుగంధ ద్రవ్యాలు అంటే జవ్వాదు వేస్తుంటారు, జాజికాయ వేస్తుంటారు, జాపత్రి వేస్తూ ఉంటారు, కుంకుమ పువ్వు వేస్తుంటారు. ఇలా అనేక రకాలైనటువంటి దానితో పాటు విశేషమైనటువంటి దేవతా వృక్షాల యొక్క మూలికల యొక్క ద్రవ్యాలు కూడా అందులో నిక్షిప్తం చేస్తే అది పునుగు తిలకంగా మారి అది మనం అందరం ధరించేటటువంటి విధానంగా అంటే ఒక తిలకంలాగా అది మానవాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి తిలకము. అయితే మామూలుగా ఇది పూజా వస్తువులలో ప్రతి ఒక్క పూజలో కూడా పునుగు తిలకాన్ని వాడుతుంటారు, లేదా పునుగు తైలాన్ని వాడుతూ ఉంటుంటారు. ఇది దేవతల యొక్క విగ్రహ ఆరాధనకు కానీ లేదా దేవతలకు తిలకంలా అంటే మామూలుగా మనం ఏ విగ్రహ ఆరాధన చేసినా మనం ఏం చేస్తాం, గంధం పెడుతూ ఉంటాము, కుంకుమ పెడుతూ ఉంటాము, ఇలా అనేక రకములైనటువంటి తిలకాలు పెడుతున్నాం. అందులో ప్రధానంగా లక్ష్మీ కటాక్షం కోసం వినియోగించే దానిలో ఈ పునుగు తిలకము ఒకటి అనేటటువంటిది సాంప్రదాయము. ఇది ముఖ్యంగా దేని ద్వారా వస్తుంది అంటే గనక అడవిలో సంచరించేటటువంటి పునుగు పిల్లులు ఉంటూ ఉంటాయి. ఆ పునుగు పిల్లుల యొక్క శ్వేతరంధ్రాల నుంచి వచ్చే చెమట ఏదైతే ఉంటుందో అది దానికి చెమట వచ్చినప్పుడు లేదా దాని శరీరానికి ఏదైనా అవస్థ కలిగినప్పుడు అది ఏమవుతుంది అని అంటే గనక ఏదైనా వృక్షానికి కావచ్చు, లేదు ప్రత్యేకంగా గంధపు చెట్లు ఎక్కడైనా మొలిస్తే గనక ఆ గంధపు చెట్ల యొక్క సువాసన దగ్గరికి వెళ్ళి దాని యొక్క శరీరాన్ని ఆ చెట్టుకు రాకుతూ ఉంటుంది. అప్పుడు ఆ శరీరం దానికి తాకినప్పుడు దాని శ్వేతరంధ్రాల నుంచి వచ్చేటటువంటి చెమట ఏదైతే ఉంటుందో అది జిగురు పదార్థంగా మారిపోయి దాని నుంచి వెలువడేటటువంటిది ఈ పునుగు తైలము అనేటటువంటి విశేషమైనటువంటి తైలం. ఇది చాలా మట్టుకు లక్ష్మీ కటాక్షం కొరకు ఎక్కువగా వాడుతూ ఉంటారు. లక్ష్మీ అమ్మవారి పూజల్లోనా? లక్ష్మీ అమ్మవారి పూజలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. విశేషంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాదు, ఇంకా అనేక రకములైనటువంటి దేవస్థానం, మీకు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు తెలిసే అక్కడ కూడా అమ్మవారికి ప్రత్యేకంగా ఈ పునుగు తైలాన్ని వినియోగిస్తూ ఉంటారు. అలాగే మనకు విశేషంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కూడా ఈ పునుగు తైలాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అది చాలా మట్టుకు ప్రాచుర్యం రాలేదు, ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి అది చాలా మటుకు తెలియకపోవచ్చు. కానీ పునుగు తైలం విశేషమైనటువంటి తిలకంగా మనం ధారణ చేసుకోవడం వల్ల ప్రజాదరణ కలుగుతుంది, వశీకరణ ప్రయోగం కలుగుతుంది. అలాగే మనకు నెగిటివ్ ఆరా నుంచి మనం దూరం అవ్వడానికి ఒక రక్షణ కవచంలా ఏర్పడేటటువంటిదే పునుగు తిలకం. ఇది ధరించడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఈ పునుగు తిలకం ఎక్కడైతే ధరిస్తామో అక్కడ ఆజ్ఞాచక్రం అనేటటువంటిది యాక్టివేట్ అయిపోయి మనకు ఎన్నో రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలు లేదు అనంటే గనక మన యొక్క ఆలోచనలు సన్మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఈ పునుగు తైలం ద్వారా కలుగుతాయండి. ఇప్పుడు ఇది ధారణ చేయాలంటే నియమాలు ఏమైనా పాటించాలా, అవసరం లేదా నిత్యము ధారణ చేయకుండా? ఒకటండి, పునుగు తైలము పునుగు తిలకం అనేటటువంటి సాధారణంగా మామూలు షాప్లో తీసుకుని దానికి ఇలాంటి నియమాలు ఉండవు. కానీ దైవిక పరంగా నీకంటూ ఒక శక్తి అనేటటువంటిది ఆపాదించాలి, లేదు నీకు శక్తి అనేటటువంటిది ఇమిడీకృతం కావాలి, నా శరీరానికి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే దానికి దైవిక పరంగా చేసేటటువంటి క్రియలు కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే ఈ పునుగు తైలాన్ని పునుగు తిలకాన్ని తయారు చేస్తామో అవి కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాల్లో తయారు చేయడం వల్ల లేదా ప్రత్యేకమైనటువంటి తిథులలో తయారు చేయడం వల్ల దాని యొక్క శక్తి అనేటటువంటిది పెంపొందించబడుతూ ఉంటుంది. దాని శక్తి అనేటటువంటిది అమోఘంగా అంటే
అంటే అది ఒక దివ్య ఔషధంగా మారుతుంది. ఔషధానికి దివ్య ఔషధానికి తేడా ఏంటి అని అంటే కనుక ఒక డాక్టర్ ఇచ్చే ఒక మామూలుగా మెడికల్లో తీసుకున్నాను అనుకోండి అది ఔషధం, అదే ఒక డాక్టర్ చేతుల ద్వారా తీసుకున్నాం కదా దివ్య ఔషధంగా మారుతుంది. అలాగే ఈ యొక్క దివ్యమైనటువంటి ఈ యొక్క పునుగు తిలకాన్ని కూడా మనం శక్తిగా ధారణ చేసుకుంటే మనకు పాజిటివ్ శక్తి కలుగుతుంది. మామూలుగా పునుగు తైలము పునుగు తిలకం కానీ పౌర్ణమి లేదు చతుర్దశి పంచమి అలాగే లేదు అని అంటే కనుక ఏకాదశి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో ఇది తయారు చేయడం వల్ల దీని యొక్క శక్తి అనేటటువంటి పెరుగుతుంది. అలాగే ఇది ఎవరు పడితే వారు పెట్టుకుంటే అరే ఇది పెట్టుకుంటే ఆకర్షణ శక్తి కలుగుతుందేమో, ఇది పెట్టుకుంటే నా జీవితం మారిపోతుందేమో అలా ఉండదు. ఎవరైతే ఈ పునుగు తైలాన్ని లేదా పునుగు తిలకాన్ని పెట్టుకుంటారో వాళ్ళ నక్షత్రానికి అనుసంధానంగా ఉన్నటువంటి రోజులో మాత్రమే ఇది తయారు చేయాలి తప్ప మామూలుగా షాప్లో కానీ లేదంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకున్నాము నా జీవితం మారలేదు అని అంటే అది కుదరదు. చాలా మట్టుకు చాలామంది ఏమనుకుంటారు అని అంటే కనుక ఇప్పుడు నేను ఏదైనా ప్రోడక్ట్ చెప్పాను అనుకోండి, అది మామూలు షాప్లో తీసుకున్నాను నేను వాడుతున్నానండి, అయినా దానివల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదంటే ప్రయోజనం అలా ఉండదు. ఏదైనా కూడా మనం ఒక వస్తువు వాడుతున్నాము అని అంటే దానికి తప్పకుండా ప్రయోజనం కలగాలంటే దాంట్లో మంత్రశక్తి ఉండాలి, అందులోనూ దాంట్లో దైవిక మూలికలు ఉన్నాయా లేదా అది పరిశీలన చేసుకోవాలి. అవన్నీ ఉంటేనే మనిషికి ఉపయోగపడేటటువంటి విధంగా అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు లక్ష్మీ కటాక్షం కావాలి, లేదా మీకు ఎవరైనా ఆకర్షితులు కావాలి, లేదా నాకు నేను చేస్తున్నటువంటి ఉద్యోగంలో డెవలప్మెంట్ కావాలి, నాకు 10 మందిలో ఉంటే నేను ప్రత్యేకంగా కనిపించాలి, నాకు సెలబ్రిటీ స్టేటస్ రావాలి, ఇలా చాలా కోరికలు ఉంటాయి. అలాంటి వారి కోసం ఏం చేస్తామంటే ఫలానా మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్రాన్ని బట్టి మీకు ఏం చేస్తామంటే ఆ తిథిలో మీకు తారాబలం చూసి పౌర్ణమ లేదా ఏకాదశియ లేదు అనంటే కనుక చతుర్దశియ ఇలాంటి కొన్ని తిథులను ఎంచుకుంటాము. ఆ తిథులలో అది తయారు చేస్తేనే ఆ మనిషికి అది ఉపయోగపడుతుంది తప్ప సాధారణంగా నేను కొనుక్కున్నాను వాడుతున్నానంటే అది ఉపయోగపడేటటువంటిది కాదు. అది కేవలం వస్తువులాగానే ఉంటుంది. కానీ దీంట్లో దైవికాన్ని జోడించకపోతే అది వృధానే అవుతుంది, ఉపయోగపడదు. కాబట్టి దీన్ని దైవికాన్ని జోడిస్తేనే అది. ఇంకోటి ఏంటంటే దీంట్లో రహస్యమైనటువంటిది కొన్ని నక్షత్రాలకు కొన్ని తిథులకు లేదా కొన్ని రాసులకు ప్రత్యేకమైనటువంటి వృక్ష సంపద ఒకటి ఉంటుంది. అంటే ప్రత్యేకంగా పూజించే వృక్షం కావచ్చు, ప్రత్యేకంగా ఆరాధించే మూలికలు కావచ్చు, అలాంటివి ఆ నక్షత్రానికి సరిపడా మూలిక దీంట్లో వేస్తేనే వాళ్లకు ఆ యొక్క పునుగు తిలకం కానీ పునుగు తైలం కానీ ఉపయోగపడుతుందే తప్ప సాధారణంగా వాడితే అది కేవలం మామూలు మనం బొట్టెలాగైతే పెట్టుకుంటామో అదే ధోరణిలోకి వస్తుంది. అది ధన్యవాదాలు.